హాయ్ ఫ్రెండ్స్, పెసర పునుగులు కావలసిన పదార్థాలు ఇవి. బయట మార్కెట్లో తెచ్చుకున్నాం మేము, హోటల్లో తెచ్చి ఒకటి చాలా పెద్దగా ఉన్నందుకు 4గా కట్ చేసాము. ఇదిగో చూడండి, ఇది వండితే ఇంకా పెద్దగా అయిపోతుంది, అందుకని 4 ముక్కలుగా కట్ చేసి పులుసు పెట్టాడు. ఒక మునక్కాడ శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకున్నాను. 4 పచ్చిమిర్చి పెద్దవి, ఒక పెద్ద ఉల్లిగడ్డ సన్న కట్ చేసుకోవాలి. 2 చిన్న టమాటాలు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద బౌల్ పెట్టి వెడల్పాటి గిన్నెలో పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ ఆయిల్ వేసి ఆ ఉల్లిగడ్డలు కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చేటట్టు. టమాటా, పసుపు, చిన్న ముక్కల కోసం 2 టమాటాలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని ఉప్పు వేసి బాగా కలిపి చిన్న మంట మీద మూత పెట్టుకోవాలి. 2 నిమిషాలు మూత పెడితే బాగా మగ్గుతాయి ఇవి. ఇట్లా మధ్యలో కలుపుకుంటూ ఉంటే బాగుంటుంది. ఇది కొంచెం కారం కూడా 2 స్పూన్లు, అది పట్టించిన కారం, ఇంట్లో పట్టించిన కారం ఎర్రగా బాగుంది. ఈ చింతపండు గుజ్జుని ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకోవాలి. పులుసు పోసి చక్కగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఆ పులుసులో వేసేసి బాగా కలిపి ఒకసారి చిన్న మంట మీద మూత పెట్టుకోవాలి. ఈ పక్కనే గిన్నెలో 1 స్పూను బియ్యం పిండి వేసి కలిపి పెట్టుకోవాలి, నీళ్ళు వేసుకొని. ఇప్పుడు మూత తీసి ఇది చూస్తే బాగా మసులుతుంది కదా. ఇప్పుడు పునుగులు వేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 4 ముక్కలు కట్ చేసుకున్న ఒక పునుగుని ఇది వేసి ఉడకనియాలి 2 నిమిషాలు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు 1 నిమిషం 2 నిమిషాలు అయితే ఉడికిపోయింది కాబట్టి బాగా ఉడకనివ్వకూడదు. 1 నిమిషం సరిపోతుంది దీనికి. ఉడికిన తర్వాత మళ్ళీ ఇది గరిటె పెట్టి కలపకుండా అటు పక్కన ఇటు పక్కన పట్టుకుని ఇలాగ బట్టతో పట్టుకుని తిప్పాలి. ఉడికిపోయిందంత లావైనాయి కదా. ఇప్పుడు బియ్యం పిండి 1 స్పూన్ కలిపి పెట్టుకున్న ఆ వాటర్ని వేసేసి అది కూడా మళ్ళీ ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరతో చక్కగా గార్నిష్ చేసుకొని అంతేనండి, ఎంతో రుచిగా పునుగులు